తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్రం నియమించిన కమిటీ మధ్యాహ్నం ఢిల్లీలో అయితే సమావేశం కానుంది. కేంద్ర జల సంఘం చైర్మన్ నేతృత్వంలోని ఈ కమిటీలో 2 రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు సభ్యులుగా ఉన్నారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికైతే కేంద్ర జల సంఘం చైర్మన్ అధ్యక్షతన జరగనున్న ఉభయ రాష్ట్రాల అధికారులతో కూడిన కమిటీ అయితే తొలి సమావేశానికి ఎలాంటి ఎజెండా లేకుండానైతే వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని ప్రాజెక్టులను లక్ష్యంగా చేసుకుని ఏపీ ఎజెండాను ప్రతిపాదించింది. రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణలోని ప్రాజెక్టుల వారీగా 940.87 టీఎంసీల నీటిని వినియోగించుకోవడానికైతే సిడబ్ల్యూసీలోని వివిధ డైరెక్టర్లతో పాటు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఇచ్చిన అనుమతుల పత్రాలనైతే అందజేయాలని కోరనుంది. అరుణాచల్ ప్రదేశ్లోని లోహిత్ వ్యాలీ అడవుల్లో చెలరేగిన భారీ కారుచిచ్చు రాష్ట్రాన్ని అప్రమత్తం చేసింది. హిమాలయ పర్వత శ్రేణుల్లో సుమారు 9,500 అడుగుల ఎత్తులో మంటలు వేగంగా విస్తరించడంతో అటవీశాఖ అధికారులు అత్యవసర చర్యలు చేపట్టారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సహకారంతో గగనతల అగ్నిమాపక ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. భారత వైమానిక దళానికి చెందినటువంటి MI-17 V5 హెలికాప్టర్ల ద్వారా ఇప్పటి వరకు దాదాపు 12,000 లీటర్ల నీటిని మంటలపై చల్లినట్లయితే అధికారులు వెల్లడించారు. లోహిత్ వ్యాలీలోని అడవులు దట్టంగా ఉండటం, భూభాగం అత్యంత క్లిష్టంగా ఉండటంతో భూమి మీద నుంచి మంటల్ని అదుపు చేయడం కష్టతరంగా అయితే మారింది. దీంతో సమీప గ్రామాలకు మంటలు వ్యాపించకుండా అటవీశాఖ ఫైర్ లైన్లు ఏర్పాటు చేసి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. ఇక ప్రస్తుతం మంటలు కొంతవరకు అదుపులోకి వచ్చినప్పటికీ బలమైన గాలులు వీయడం వల్ల మళ్లీ ప్రమాదం పొంచి ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ కార్చిచ్చుతో వన్య ప్రాణులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ సంపదతో పాటు పర్యావరణానికి భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఇక పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, అవసరమైతే మరిన్ని హెలికాప్టర్లు, అదనపు బలగాలను రంగంలోకి దించుతామని అధికారులు స్పష్టం చేశారు. మహారాష్ట్ర రాజకీయ ధృవతార ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అకాల మరణంతో అయితే ఏర్పడిన శూన్యాన్ని భర్తీ చేసేందుకు ఎన్సీపీ కసరత్తు అయితే మొదలుపెట్టింది. అజిత్ పవార్ రాజకీయ వారసురాలుగానైతే ఆయన భార్య, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సునేత్రనైతే రంగంలోకి దించారని పార్టీ సీనియర్ నేతలైతే నిర్ణయించినట్లు కూడా సమాచారం. ఆమెను రాష్ట్ర కేబినెట్ లోకి తీసుకుని ఉప ముఖ్యమంత్రి పదవినైతే అప్పగించాలని పార్టీ నాయకత్వం అయితే సూచిస్తోంది. గురువారం బారామతిలో అజిత్ పవార్ అంత్యక్రియలైతే ముగిసిన వెంటనే పార్టీ భవిష్యత్తుపై కీలక భేటీ జరిగింది. ప్రఫుట్, ముఖ్యంగా పటేల్, ఛగన్ భుజబల్, సునీల్ తట్కరే వంటి సీనియర్ నేతలైతే సునేత్రతో అయితే చర్చలు జరిపారు. ప్రజలందరూ వాకిని నాయకత్వాన్ని అయితే కోరుకుంటున్నారు. అజిత్ దాదా ఆశ్రయాలనైతే ఆమె మాత్రమే ముందుకు తీసుకెళ్లగలరని మంత్రి నరహారి జిర్వాల్ స్పష్టం చేశారు. ఈ ప్రతిపాదనపై అయితే చర్చించేందుకు ఎన్సీపీ నేతలు త్వరలోనే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అయితే కలవనున్నారు.
ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో భద్రతా బలగాలు మావోయిస్టులపై ఆపరేషన్ను మరింత ఉధృతం చేశాయి. బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌరుగుట్ట గుండ్రానుగూడెం అడవుల్లో అయితే గురువారం భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులైతే చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో 2 మావోయిస్టులు మృతి చెందినట్లు బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ అయితే యాదవ్ అధికారికంగా అయితే ధృవీకరించారు. ఇక మృతుల్లో పామేడు ఏరియా కమిటీ సభ్యుడు ప్రదీప్ అలియాస్ జోగా, మరో పార్టీ సభ్యుడు వేకో భీమా ఉన్నట్లయితే పోలీసులు గుర్తించారు. ఇక సంఘటనా స్థలంలో అయితే ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మావోయిస్టులకు సంబంధించిన పత్రాలను భద్రతా బలగాలైతే స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.